దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఉదయం సుమారు 9 గంటలకు యేసు ప్రభువును సిలువ వేశారు. 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో బ్రేలాడినాడు. 6 గంటల సేపు యేసుక్రీస్తు ఈ లోకములో ఏ మనిషి కూడా అంతవరకు ఇంతవరకు ఇక ఎప్పటికీ కూడా అనుభవించలేని క్రూరమైన భయంకరమైన నొప్పిని బాధను యేసు అనుభవించాడు. ఆ 6 గంటల భయంకరమైన వేదనల మధ్యలో యేసు ప్రభు 7 మాటలు పలికాడు. అందులో మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థనగా మొదటి మాటను పలికాడు. వీరు అనగా ఎవరిని సూచిస్తుంది? అది ఆయన్ని సిలువ వేసిన వారిని అందరినీ సూచిస్తుంది. ఎవరు ఆయన సిలువలో వేసింది? యూదులు మరియు రోమీయులు. మతపరమైన యోధా నాయకులు, చట్టపరమైన రోమా సామ్రాజ్యపు అధిపతులు, వీళ్ళిద్దరూ కూడా ఏకమై యేసుక్రీస్తును సిలువలో వేశారు. వారి కోసం యేసయ్య ప్రార్థిస్తున్నాడు. వారిని క్షమించమని తండ్రికి ఆయన మొరపెడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి, వీరేమి చేయుచున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్యను సిలువ వేస్తున్నారు. అన్యాయముగా, అక్రమముగా యేసయ్యను సిలువ వేస్తున్నారు. సిలువ మరణం అత్యంత వేదనకరమైన, బాధకరమైన, అవమానకరమైన, హేయమైన మరణం. అటువంటి మరణానికి యేసయ్యను వాళ్ళు గురి చేశారు. మామూలుగా నేరం చేసిన వారిని సిలువలో వేస్తారు, కానీ ఇక్కడ యేసయ్యను సిలువ వేయడమే గొప్ప నేరం. ఎందుకంటే యూదా మత నాయకులు యేసుక్రీస్తును అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టేసి ఆయనకు విరోధముగా మరణశిక్ష తీర్పును ఆల్రెడీ వారు ఖరారు చేసేసి దానికి ఏ నేరం మోపుదామని నేరాన్ని వెతుక్కుంటున్నారు. నేరం చేసిన వారిని తీసుకొని వచ్చి కోర్టులో నిలబెట్టేసి తీర్పు చెప్తారు. కానీ యేసయ్య విషయంలో యూదా మత నాయకులు లేక సన్హెడ్రిన్ కోర్టు ఏం చేస్తుందంటే, యేసయ్యని తీసుకొని వచ్చి నిలబెట్టి తీర్పు విధించేసి, ఏం తీర్పు? మరణశిక్ష అనే తీర్పు విధించేసి దానికి ఏం నేరం ఆయన మీద మోపుదామా అని చెప్పి నేరాన్ని వెతుక్కుంటున్నారు. అబద్ధ సాక్షులను ఏర్పాటు చేస్తున్నారు. మతపరంగా యేసుక్రీస్తు దేవదూషణ చేశాడు, దేవుని దూషించాడు కాబట్టి అతనికి మత చట్ట ప్రకారము మరణశిక్షను వాళ్ళు ఏం చేశారు? ఖరారు చేసేసి, కానీ సిలువలో వేయాలంటే రాజకీయ కుట్రగా దాన్ని మార్చాలి. మతపరమైన కుట్రలకు రోమీయులు శిక్ష విధించరు కాబట్టి దాన్ని రాజ్యాంగపరమైన, రాజకీయమైన నేరముగా దాన్ని మార్చడానికి వేరొక అబద్ధాన్ని జోడించారు వాళ్ళు. ఇతడు నేనే రాజునని, రోమా చక్రవర్తికి పన్ను కట్టవలసిన అవసరం లేదని, ప్రజలందరినీ రాజుకి విరుద్ధంగా తిరగబడేటట్లు చేస్తున్నాడు. అంటే ఒక ఉగ్రవాదిలాగా కార్యం చేస్తున్నాడు. దేశంలో మా ప్రజలను రాజుకు విరోధంగా రెచ్చగొడుతున్నాడు, అల్లర్లు సృష్టిస్తున్నాడని చెప్పి అతని మీద నేరారోపణ చేశారు. అన్ని అబద్ధాలే. ఆ తర్వాత మనం చూస్తే పిలాతు కూడా స్వయంగా విచారించి తెలుసుకున్నాడు, ఈయన మీద ఏ నేరము లేదని. వీరందరూ కూడా అసూయతో ఆయన్ని అప్పగిస్తున్నారని, వారు చెప్తున్న సాక్ష్యాలన్నీ కూడా అబద్ధ సాక్ష్యాలని అతనికి బాగా తెలిసింది. యూదుల మత చట్ట ప్రకారం కానీ, రోమీయుల రాజ్యాంగ చట్ట ప్రకారం కానీ ఏ నేరము కూడా యేసు చేయలేదు, ఏ నేరం కూడా ఆయన మీద నిరూపించబడలేదు.
కానీ అబద్ధముగా దాన్ని సృష్టించి యేసయ్యను సిలువ వేయడము నేరమని తెలిసినా కూడా వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తును సిలువ వేశారు. కానీ సిలువ వేసే ముందు ఆయన్ని అత్యంత క్రూరంగా హింసించారు, ఆయన్ని బాధ పెట్టారు. 39 కొరడా దెబ్బలతో ఆయన శరీరాన్ని చీల్చేశారు. సైనికులందరూ ఏకమై ఆయన్ని విచ్చలవిడిగా గుద్దారు, అతని ముఖం మీద ఎంగిలి ఊశారు, నానా రకాలుగా అతన్ని హింసించి అవమానపరిచి బాధ పెట్టారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి నొప్పి కలిగించారు. సిలువలో తీసుకుని వచ్చి అతన్ని కొట్టేశారు. ఇది మరణశిక్ష కాదు, ముమ్మాటికి 100% అది హత్య. ఒక నేరం చేసిన వ్యక్తికి మరణశిక్ష విధిస్తే అది తీర్పు, నేరం చేయని వ్యక్తికి మరణశిక్ష విధిస్తే అదేమిటది? హత్య. సో యేసుక్రీస్తును యూదా మత నాయకులు, రోమా రాజ్యాంగ అధిపతులు అందరూ కూడా కలిసి అతన్ని హత్య చేస్తున్నారు. అటువంటి వారి కోసం యేసు ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరిని క్షమించుము, తండ్రి వీరిని క్షమించు. ఈ ప్రార్థన యొక్క సమయం చాలా ముఖ్యమైనది. ఏ సమయంలో యేసు ప్రార్థిస్తున్నాడు? తన శరీరానికి మేకులు కొట్టడం వలన కలిగే బాధను భరిస్తూ తనకు మరణశిక్ష అమలు చేసిన వారి కోసం, వారి వెనుక ఉన్న అధికారుల కోసం క్షమాపణ కోరుతూ యేసయ్య ప్రార్థిస్తున్నాడు. ఆయన గురించి ఏమి ప్రవచింపబడిందో యెషయా గ్రంథం 53వ అధ్యాయములో దాన్నే ఆయన ఇక్కడ నెరవేరుస్తున్నాడు. తండ్రి వీరిని క్షమించు. సహజంగా సిలువ వేసేటప్పుడు ఆ సిలువ వేయబడిన వారు 2 కార్యాలు చేస్తారు. ఒకటి, తమను సిలువ వేసిన వారిని దూషిస్తారు, శపిస్తారు. యూదులమైన మమ్మలను సిలువ వేస్తున్నారు కదరా, మీ రాజ్యం పతనమైపోతుంది, మీ రోమా చక్రవర్తి నాశనమైపోతాడు, మీరు బాగుపడరు అని ఏం చేస్తారు? తమను సిలువ వేసిన వారిని, అత్యంత క్రూరమైన మరణానికి గురి చేసిన వారిని శపిస్తారు, దూషిస్తారు. లేకపోతే ఆ చనిపోయే సమయానికి వారి పాపాన్ని గుర్తు తెచ్చుకుంటూ దేవుని దగ్గర క్షమించమని వేడుకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు తన కోసము ప్రార్థించలేదు, తనను సిలువ వేసిన వారిని శపించను లేదు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. సిలువలో వేలాడుతున్నది, సిలువలో కొట్టబడినది పరిశుద్ధుడు. ఆయన శరీరం నుండి కారుతున్న రక్తము పరిశుద్ధ రక్తం. పరిశుద్ధుల లక్షణం క్షమించడం. హృదయమందు పరిశుద్ధం కలిగి ఉన్నవారు, హృదయ శుద్ధి కలిగి ఉన్న వారి యొక్క లక్షణం ఏమిటంటే వారు క్షమిస్తారు. హల్లెలూయా, వారు క్షమిస్తారు. యేసే చెప్పాడు మత్తయి సువార్త 18:35లో, మీరందరూ హృదయపూర్వకంగా క్షమించాలి అని చెప్పాడు. ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా. మీకు కీడు చేసిన వారిని, మిమ్మల్ని బాధించే వారిని, మీకు చెడు తలపెట్టిన వారిని మీరు హృదయపూర్వకంగా క్షమించాలంట. అనగా ఏమిటి? ఒక చిన్న కోపం కూడా వారి మీద ఉండకూడదు. హెబ్రీయులకు 12:14-15 అంటుంది, చేదైన వేరు ఏదైనాను మీలో ఉండకుండా చూసుకోండి. చేదైన వేరు. మనం ఏం చేస్తామంటే, మనం క్రైస్తవులం కాబట్టి, క్షమించాలి కాబట్టి మనకు కీడు చేసిన వారిని క్షమించేస్తాం, పైకి క్షమించేస్తాం. కానీ లోపల వారి మీద నర కరకరగా ఉంటాం. వారిని చూస్తేనే మనకు అట్టే టెన్షన్ వచ్చేస్తుంది. వారికి ఏదైనా మంచి జరిగితే తట్టుకోలేము. అరే, ఇంత పెద్ద పాపం చేసేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారే, వారు సంతోషంగా ఉన్నారే, వారికి అన్ని మంచి జరుగుతూ ఉంది అని చెప్పి మనం లోపల అట్నే బాధపడిపోతూ ఉంటాం. అది దేనికి అర్థం అంటే, చేదైన వేరు ఇంకా లోపల ఉంది, అది చిగురిస్తూ ఉంది. ప్రియులారా, మనస్పర్ధం లేని హృదయమే పరిశుద్ధ హృదయం.
మనస్పర్ధలు లేని హృదయమే పరిశుద్ధ హృదయం. మీ హృదయం పరిశుద్ధంగా ఉందంటే మీకు ఎవ్వరి మీద పగ తీర్చుకోవాలన్న ఆశ ఉండదు. మీకు చెడు కీడు చేసిన వారికి ఏదైనా బాధ కలగాలని ఆశించే మనసు కూడా ఉండదు. కృప విమోచన అనే క్రైస్తవ సందేశానికి క్షమాపణ కేంద్రముగా ఉన్నది. 2 దొంగలను యేసుతో కూడా సిలువ వేశారు. అందులో ఒక దొంగ ఏమని ప్రార్థించాడు? నిన్ను కాపాడుకో, మమ్మల్ని కూడా ఈ శరీర బాధ నుండి, సిలువ నుండి రక్షించుకో అని ఒక దొంగ చెప్పాడు. మరొక దొంగ యేసయ్యా నరకము నుండి నన్ను రక్షించమని ప్రార్థించాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసయ్యను చూసి నిన్ను నువ్వు రక్షించుకో అని హేళన చేశారు. కానీ యేసయ్య అయితే, మన ప్రభువు అయితే, తండ్రి వీరందరినీ రక్షించుము అని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. క్షమించమని యేసయ్య చెప్పిన ఈ మాట ఏదో ఒక్కసారి చెప్పిన మాట కాదు. గ్రీకులో అది వ్రాయబడిన విధానము పునరావృత పదాన్ని సూచించే విషయం. అది మరలా మరలా తిరిగి తిరిగి యేసు దాన్ని ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఆయన మేకులతో కొట్టినప్పుడు ఆయన చేతులు లాగి సిలువలో పెట్టి మేకుతో ఆ చేతులను కొట్టినప్పటి నుండి ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడట. తండ్రి వీరిని క్షమించు. ఈ చేతిని మేకుతో కొట్టేటప్పుడు ఆయన తిరిగి ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరిని క్షమించు. ఆయన కాళ్ళను సిలువలో పెట్టి కొడుతున్నప్పుడు యేసయ్య ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరిని క్షమించు. ఆయన ఈ ప్రార్థన ఏదో ఒక్కసారి చెప్పిన మాట కాదు. ఆయన వారు హింసిస్తున్న ప్రతిసారి యేసయ్య ప్రార్థిస్తూనే ఉన్నాడు, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము, వీరిని క్షమించుము అని. ఎందుకు యేసుక్రీస్తు ఈ విధంగా తిరిగి తిరిగి ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? వారిని క్షమించమని ఎందుకు యేసయ్య ప్రార్థిస్తున్నాడు? తండ్రి కోపానికి గురి కాకుండా వారిని కాపాడేదానికి. తండ్రి కోపానికి గురి కాకుండా వారిని కాపాడేదానికి యేసయ్య అలా ప్రార్థిస్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక ఉపమానం రాయబడి ఉంది. కథ ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక పొలాన్ని కొని అందులో ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేసి గోపురము కట్టించి ద్రాక్ష తొట్టెలు తొలిపించి కాపులకు దానిని గొత్తకిచ్చాడు. గొత్తకిచ్చేసి ఆయన కౌలుకిచ్చేసి ఆయన దేశాంతరము వేరే దేశానికి వెళ్ళి స్థిరపడ్డాడు. కోత సమయం వచ్చినప్పుడు తనకు రావలసిన భాగాన్ని తీసుకుని రమ్మని చెప్పి తన దాసుని ఒకరిని పంపించాడు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ కాపులు ఆయన పంపించిన దాసుని కొట్టి తరిమేశారు. మేము ఇవ్వము అని ఏం చేశారంట, కొట్టి తరిమేశారు. ఇంకో దాసుని పంపించాడు, అతన్ని కొట్టి తరిమేశారు. ఈ విధంగా ఆయన మరలా మరలా వారి మీద కోపడకుండా తన దాసుల్ని అనేక దాసుల్ని పంపించాడు. వారు కొందరిని కొట్టి తరిమేశారు, కొందరినైతే రాళ్లతో కొట్టి చంపేశారు. ఇది దేన్ని సూచిస్తుందంటే, ఈ ద్రాక్ష తోట ఇజ్రాయేలు ప్రజల్ని సూచిస్తుంది. దేవుడు ఎక్కడో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిన వీరిని రక్షించి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి సొంతం చేసి వారికి అక్కడ దీవెనకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇచ్చేసి తనకు రావలసిన ఫలమును, ఆత్మీయ ఫలమును వారి దగ్గర కోరాడు. అంటే ఏమిటి? నేను చెప్పినట్టుగా మీరు జీవించాలి ఇక్కడ అని వాళ్ళ దగ్గర కోరాడు. కానీ వారు అలా జీవించలేదు. వారిని హెచ్చరించడానికి, వారిని బలపరచడానికి దేవుడు తన ప్రవక్తలను పంపించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? కొంతమంది ప్రవక్తలను కొట్టారు, కొంతమందిని చంపేశారు. చివరిగా వారికి దేవుడు పంపించిన ప్రవక్త బాప్తిసమిచ్చు యోహాను. చివరి ప్రవక్త ఆయన్ని పంపించి తండ్రి అయిన దేవుడు వారి దగ్గర తన ఫలాన్ని కోరాడు, తన భాగాన్ని కోరాడు. కానీ వారు ఇవ్వలేదు. బాప్తిసమిచ్చు యోహాను కూడా చంపేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత మన దాసుల్నిదా వారు గౌరవించలేదు. నా ప్రియమైన కుమారుణ్ణి పంపిస్తాను, ఒకవేళ నా ప్రియమైన కుమారుడిని వారు గౌరవించి నా భాగాన్ని ఇస్తారు, పంటలో నాకు రావలసిన భాగాన్ని ఇస్తారని చెప్పి
తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ యేసుని కూడా ఇప్పుడు సిలువలో కొట్టేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ తోట యజమాని, ఆ సొత్తు యజమాని ఏం చేస్తాడు? వాళ్ళు అన్నారు, ఆయన వచ్చి ఆ దుర్మార్గులను కఠినంగా చంపేసి తన ద్రాక్ష తోటను ఫలమిచ్చే వేరొకరికి ఇస్తాడు అని అన్నారు. తన కుమారుడిని ఇంతగా హింసిస్తున్న, బాధ పెడుతున్న, చంపుతున్న వారిని తండ్రి ఊరికి వదులుతాడా? ఒక వ్యక్తి తనకు ఏం జరిగినా తట్టుకుంటాడు, తనను ఏమన్నా ఓర్చుకుంటాడు. కానీ తన పిల్లల్ని ఎవరైనా ఏమైనా అన్నా, తన పిల్లలకు ఏదైనా జరిగినా ఏమాత్రం దాన్ని సహించడు, తట్టుకోలేడు, కోపంతో ఊగిపోతాడు. ఇక్కడ వారు చంపుతున్న యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రియమైన కుమారుడు. తన చిత్తం కొరకు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి దాసునిగా ఈ లోకంలో వచ్చి అత్యంత నీచమైన స్థితిలో, దీనాతి దీనమైన స్థితిలో జీవించాడు తండ్రి చిత్తం కొరకు. అలాంటి ప్రియమైన కుమారుని వారు హింసిస్తూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే ఆ తండ్రి ఊరికే ఉంటాడా? వాక్యం చెప్తుంది, కీర్తనలు 2వ అధ్యాయము 3:12లో, ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకోండి, యేసయ్యను ముద్దు పెట్టుకోవాలి, ఆయన హత్తుకోవాలి, అంగీకరించాలి. ఆయన తిరస్కరిస్తే తండ్రికి కోపం వస్తుంది, ఆయన కోపము త్వరగా రగులుకుంటుంది. అందుకే యేసుక్రీస్తు తిరిగి మరలా వారిని క్షమించమని ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే, ఆ తండ్రి కోపము నుండి వారిని కాపాడేదానికే. ఏం మనసండి, ఎంత గొప్ప మనసండి. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 22వ వాక్యములో, జకరియా అనే ఒక ప్రవక్తను యోవాషు అనే రాజు చంపేశాడు. జకరియా చనిపోయేటప్పుడు, ఒరే రాజు, దేవుడు నిన్ను శిక్షించునుగాక అని అన్నాడు. దేవుడు నిన్ను శిక్షించునుగాక, నువ్వు చేసిన తప్పుకు దేవుడు నిన్ను శిక్షిస్తాడా అని చెప్పి శపించేసి చనిపోయాడు జకరియా ప్రవక్త. కీర్తనలు 137 7 నుండి 9 వరకు చదివితే అక్కడ యూదులు ఇలా ప్రార్థన చేస్తారు, దేవా, మా సంతానాన్ని చంపిన, బాధ పెట్టిన బాబిలోనీయులను న్యాయము తీర్చుము, వారి మీద నీ కోపం రగులుకొనుగాక, వారిని నాశనం చెయ్యము, వారి పిల్లల్ని ఎత్తి గోడకు కొట్టుమయ్యా అన్నారు. ఎందుకంటే మా పిల్లలను వారు చంపారు కాబట్టి వారి పిల్లలను కూడా చంపము. ఈ బాబిలోనీయులకు ఎవరు సంతానమే ఉండకూడదు, వారిని పగ తీర్చుకొనుమని చెప్పి దేవునికి ప్రార్థన చేశారు. ఇంతెందుకు, యిర్మీయా ప్రవక్త తనను బాధ పెట్టిన వారిని శిక్షించమని దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, వీళ్ళందరూ నాకు మరణం విధించాలని యోచన చేస్తున్నారు, వారందరినీ చంపేయు, వారి పాపాలని వారి మీద మోపము, వారు ఎవరు కూడా తప్పించుకోకూడదు, వారందరూ నాశనం అయిపోవాలి, వారి మీద న్యాయము తీర్చుమని చెప్పి యిర్మీయా ప్రవక్త తనను చంపడానికి ప్రయత్నిస్తున్న వారి కోసము న్యాయము తీర్చుమని, పగ తీర్చుకోమని దేవునికి ప్రార్థన చేశాడు. బైబిల్ అంటుంది హెబ్రీయులకు 12:24లో, హేబేలు రక్తము దేవుని దగ్గర మొరపెడుతుందంట. ఏమని? పగ తీర్చుకో, నన్ను అన్యాయంగా చంపాడు కాబట్టి అతన్ని పగ తీర్చుకో, నా మరణానికి పగ తీర్చుకో దేవా అని చెప్పి హేబేలు రక్తము భూమి నుండి మొరపెడుతుందంట. వీళ్ళందరూ తమను చంపుతున్న వారిని శిక్షించమని దేవునికి ప్రార్థన చేశారు. కానీ యేసయ్య మాత్రము తనను చంపుతున్న వారిని శిక్షించొద్దు ప్రభువా, వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. వారందరూ సేవకులు, ఈయన కుమారుడు. వారందరూ సేవకులు, ఈయన దేవుని కుమారుడు, తండ్రికి తగ్గ బిడ్డ ఆయన. హల్లెలూయా, తండ్రికి తగ్గ బిడ్డ ఆయన. నీవు నేను కూడా దేవుని కుమారులమే. దేవుని కుమారుడు తనను చంపుతున్న వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. నీవు నేను కూడా అలాగే ప్రార్థన చేయాలి. క్షమాపణ అంటే ఏమిటి? మనకు
కీడు చేసిన వారి మీద కోప్పడకుండా ఉండడం, మనల్ని గాయపరిచిన వారి మీద కోప్పడకుండా ఉండడమే క్షమాపణ. మనకు వారు చేసిన కీడును బట్టి వారు శిక్షింపబడాలని కోరుకోకుండా ఉండడమే క్షమాపణ. యేసయ్య బోధించాడు మత్తయి సువార్త 5:44లో, మిమ్మల్ని హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేయుడి. మిమ్మల్ని హింసిస్తున్న వారి కోసం, మిమ్మల్ని బాధ పెడుతున్న వారి కోసం ప్రార్థన చేయండి, వారు దేవుని కోపానికి గురి కాకూడదని, దేవుని శిక్ష వారి మీదకి రాకూడదని వారి కోసము ప్రార్థన చేయమని యేసయ్య బోధించాడు. దాన్నే ఆయన అక్కడ చేస్తున్నాడు. ఎంతో గొప్ప మనస్సు అది, ఎంతో గొప్ప మనస్సు. బైబిల్ చెప్తుంది 1 కొరింథీయులకు 2:16లో, మనం అందరము క్రీస్తు మనస్సు కలిగిన వారము. హల్లెలూయా! చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుస్తాం. మనమందరము క్రీస్తు మనస్సు కలిగిన వారు. క్రీస్తు మనస్సే మనం కూడా కలిగి ఉన్నాం. ఆయనది గొప్ప మనసు. ఎంత గొప్ప మనసు అంటే, తమను చంపేవారిని కూడా క్షమించమని ప్రార్థన చేసేంత గొప్ప మనసు అండి ఆయనది. తనను హింసిస్తున్న వారికి చెడు జరగాలని కోరుకొని గొప్ప మనసు అండి ఆయనది. మీరు చెప్పొచ్చు, బ్రదర్ అలాంటి గొప్ప మనస్సు మనం కలిగి ఉండలేము, ఆయన యేసు, ఆయన దేవుని కుమారుడు, మన సాధారణ మనుషులము, మన వల్ల అది కుదరదు అని మనం చెప్పొచ్చు. కానీ బైబిల్ అంటుంది, మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము. యేసు ఎలా క్షమించాడో అలాగే మనను క్షమించాలి. యేసు ఎలా ప్రార్థన చేశాడో అలాగే మనము ప్రార్థన చేయాలి. బైబిల్ చెప్తుంది సామెతలు 19:11లో, క్షమించుట ఘనతనిచ్చును. క్షమించుట నీకు గౌరవం ఇస్తుంది. క్షమించుట నీకు గౌరవం ఇస్తుంది. ప్రియ సోదరుడా, సహోదరి, దేవుని యొక్క క్షమాపణ ప్రదర్శనశాల సిలువ. ఈ మాటను గుండెల్లో హత్తుకోండి. క్షమాపణ ప్రదర్శనశాల సిలువ. ఆ సిలువను మనం మెడలో ధరించుకుంటున్నాం. ఆ సిలువనే మీరు తాళిబొట్టుగా వేసుకుంటున్నారు. ఆ సిలువనే చర్చి మీద, గోపురాల మీద పెడుతూ ఉన్నారు. సిలువను ధరించుకుంటున్న మనము ఆ సిలువలో ప్రదర్శింపబడిన క్షమాపణ గుణాన్ని హృదయంలో కలిగి ఉన్నామా? సిలువ క్షమాపణ యొక్క ప్రదర్శనశాల. దేవుడు తన యొక్క క్షమాపణ గుణాన్ని సిలువలో ప్రదర్శించాడు. అదే సిలువను మోస్తున్న మనము, అదే సిలువను ఆరాధిస్తున్న మనము ఆ క్షమాపణ గుణాన్ని కలిగి ఉన్నామా? మనము క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు గొప్ప మనసు కలిగిన వాడు. అదే మనసు మనం కలిగిన వారము. మనకు అది సాధ్యం కాదని ఎన్నటికి అనుకోవద్దండి. స్టెఫన్ని ఇదే యూదులు కోర్టులో నిలబెట్టి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి అతని దోషిగా నేరం మోపి రాళ్లతో కొట్టి అతన్ని చంపారు. ఎవరిని? స్టీఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. యేసయ్య సువార్తను ప్రకటించినందుకు సొంత జనులే ఊరికి వెలుపల తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి అతన్ని చంపారు. రాళ్లతో కొట్టి అతన్ని చంపుతూ ఉండగా ఆ స్టెఫను ఒక ప్రార్థన చేశాడండి. అప్పుడు అతడు మోకాళ్ళూని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికి నిద్రించెను. ప్రభువా ఈ పాపాన్ని వారి మీద మోపకమయ్యా. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నన్ను అన్యాయంగా చంపుతున్నారు. వారు చేస్తున్న ఈ పాపాన్ని బట్టి వారిని శిక్షించకయ్యా. ఈ పాపాన్ని వారి మీద మోపకయ్యా. ఏం మనస్సండి! హల్లెలూయా! యేసయ్యకు మాత్రమే అది సాధ్యమా? నీకు నాకు కూడా సాధ్యము. ఎందుకంటే స్టీఫన్ మనలాంటి మనిషే, మనలాంటి పాపం చేసి మరలా యేసయ్యను నమ్ముకున్నవాడే. తనను రాళ్లతో కొడుతున్న వారి క్షేమం కోసం, వారి మంచి కోసం ప్రార్థిస్తున్నాడు. వారందరూ ఇతనికి కీడు చేస్తున్నారు, ఇతని గాయపరుస్తున్నారు. ఇతనైతే మోకాళ్ళుని వారికి మంచి జరగాలని ప్రార్థిస్తున్నాడు. ఏం మనసు ఇది! ఇది క్రైస్తవ మనసు, ఇది క్రీస్తు మనసు.
ఈ స్టీఫెన్ యొక్క చరిత్రను ఒకరోజు ఒక సువార్తికుడు బోధిస్తున్నాడట. అప్పుడు ఒక నాస్తికుడు గట్టిగా అరుస్తూ తన భక్తుడిని ఇంతమంది కలిసి రాళ్ళతో కొట్టి చంపుతా ఉంటే మీ యేసు ప్రభు పరలోకంలో కూర్చుని ఏం చేస్తున్నాడయ్యా వచ్చి కాపాడకుండా అని అడిగాడట. దానికి వెంటనే ఆ సేవకుడు చెప్పాడు, తనను రాళ్లతో కొడుతున్న వారిని, రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని క్షమించమని ప్రార్థన చేసే శక్తిని ఇస్తున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. తనను రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని క్షమించమని ప్రార్థించే శక్తిని ఇస్తున్నాడయ్యా. వారిని శిక్షించమని కోరడము సులభం, వారిని క్షమించమని కోరడము చాలా కష్టం. దానికి గొప్ప శక్తి కావాలి, ఆత్మీయ శక్తి కావాలి, ఆత్మీయ బలం కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. క్రీస్తు మనసు కలిగి ఉన్నాము. హల్లెలూయా. క్షమించడం అనేది మనం ఇతరులకు ఇచ్చే వరం. దేవుడే మానవులకు వరాలు ఇస్తాడు, కానీ ఒక మనిషి ఇంకొక మనిషికి ఇచ్చే గొప్ప వరం ఏమిటంటే క్షమించడం. అడిగితే క్షమించండి, అడగకపోతే ప్రార్థించండి. అడిగితే క్షమించండి, అడగకపోతే ప్రార్థించండి. యేసయ్యలాగా గొప్ప మనసు కలిగి ఉండండి. ఆమేన్. మంచిది. ఆ తర్వాత ఇంకొక మాటను యేసు ప్రభు పలికాడు ఆ ప్రార్థనలో. అది చాలా ముఖ్యమైనది. చాలామంది దాని గురించి పెద్దగా పట్టించుకోరు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు, వారికి తెలియదట. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదట. ఇది కొంచెం ఇంతగానే ఉంది. వారికి తెలియదా? వారు తప్పు చేస్తున్నామని వారికి తెలియదా? వారి పాపం చేస్తున్నామని తెలియదా? ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తున్నామని వారికి తెలియదా? వారి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఉంది, అబద్ధ సాక్ష్యము పలుకోకూడదు అని చెప్పి. 10 ఆజ్ఞలు వారు కంఠస్థం చేస్తారు, వారి పిల్లలకు కంఠస్థం చేయిస్తారు. మరి ఆ ధర్మశాస్త్రం చదివేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు యేసయ్య మీద. అది తప్పని వారికి తెలియదా? పిలాతు, అయ్యా ఇతుండగా ఏ నేరం చూడలేదు, నేను కనిపెట్టలేకపోతున్నాను, రేపు ఏదైనా జరిగితే నాకు సంబంధం లేదని చేయి గడిగేశాడే, వాడికి తెలియదా తను చేసిన తప్పని? ఈయన తెలియకుండా చేశారా? మరి యేసు ప్రభు ఏమైనా అబద్ధం చెప్తున్నాడా? వారికి ఏం తెలియదంటే మనం సిలువ వేస్తున్నది రక్షకుడే అన్న విషయము వారికి తెలియదు. మనం సిలువ వేస్తున్నది మన రక్షకుడినే అన్న విషయం వారికి ఇంకా తెలియదా? ఎందుకు తెలియదు? యేసయ్య చెప్పాడే, వారితో యేసయ్య పలుమార్లు చెప్పాడు, నేనే దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను పంపించాడు, దానికి ఆనవాళ్ళు ఇదే అని చెప్పి అనేక అద్భుతాలు చేశాడు. వారు కని విని ఎరుగని అద్భుతాలను వారి కళ్ళ ముందు చేసి చూపించాడు యేసు ప్రభు, నేనే దేవుని కుమారుడు అని చెప్పేదానికి. మరి ఎందుకు తెలియదు వాళ్ళకి? ఎందుకంటే ఒక అద్భుతం ఇంకా మిగిలి ఉంది. అన్ని అద్భుతాలు జరిగిపోయింది, ఒక అద్భుతం ఇంకా మిగిలి ఉంది. వాళ్ళు అడుగుతారు, నువ్వే దేవుని కుమారుడు అనేదానికి ఒక ఆనవాళ్ళు చూపించు, ఏదైనా ఒక సూచక్రియ చేసి చూపించు అని అడిగినప్పుడు యేసయ్య చెప్తాడు, ఒకే ఒక అద్భుతం ఉంది, ఒకే ఒక సూచక్రియ ఉంది. ఏమిటంటే నా పునరుద్ధానమే. హల్లెలూయా. నా సిలువ బలియాగమే. నేను సిలువలో బలి అయి 3వ రోజు మరణాన్ని గెలిచి సజీవుడిగా లేస్తాను. అదే నేను మీకు ఇచ్చే చివరి సాక్ష్యాధారం, చివరి అద్భుతం అదే. ఆ అద్భుతం తర్వాత వారికి పూర్తిగా అర్థమైపోతుంది, యేసుక్రీస్తే ఈ లోక రక్షకుడు, యేసుక్రీస్తే మనకు రావలసిన వాడై ఉండిన మెస్సియా అని వారికి అప్పుడు పూర్తిగా అర్థమైపోతుంది. ఆ ఒక్క అద్భుతం ఇంకా మిగిలి ఉంది. మిగతా అన్ని చేసి చూపించేశాడు వారికి. వారి పాత నిబంధనలో వారు చదువుతున్న ప్రవక్తల గ్రంథాల్లో వారు చదువుతున్న అద్భుతాలన్నింటినీ యేసయ్య చేసి చూపించాడు. కానీ ఒక అద్భుతం మిగిలి ఉంది. అది ఏమిటది? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. అది ఇంకా మిగిలి ఉంది. రెండవది, దేవుడు యేసుక్రీస్తే మెస్సియా అనే దానికి కొన్ని సాక్ష్యాధారాలు ఇచ్చాడు. దాన్ని చెప్పడానికి కొంతమందిని పంపించాడు ఆయన. అందులో చివరి వాడెవరు? బాప్తీసం ఇచ్చే యోహాను. ఆయన సాక్ష్యం చెప్పాడు, ఇదిగో
నేను నీళ్లతో మీకు బాప్తీసం ఇస్తున్నాను, నా వెనుక ఒకడు వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయనే మెస్సియా, ఆయనే మీకు పరిశుద్ధాత్మతో అభిషేకం ఇచ్చేవాడు అని చెప్పి బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పాడు. కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోలే, అర్థం చేసుకోలే, అతన్ని చంపేశారు. ఆ తర్వాత యేసయ్య తానే చెప్పాడు, నేనే మెస్సియాను, నేనే రక్షకుడు అని యేసుక్రీస్తు తానే సాక్ష్యం ఇచ్చాడు. తన అద్భుతాల ద్వారా, ఆశ్చర్యకరాల ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. కానీ అది వారికి అర్థం కాలేదు. వారికి ఎందుకు అర్థం కాలేదంటే ఆ విషయాలు శిష్యులకే అర్థం కాలే. ఆయనతో కూడా తిరుగుతున్నారు శిష్యులు, వారికే అర్థం కాలే ఆ విషయాలన్నీ. అందుకే యేసే చెప్పాడు, శిష్యులారా, ఇప్పుడు ఇవన్నీ మీకు అర్థం కాలేదు, కానీ నేను వెళ్ళిన తరువాత సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సర్వ సత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు, నన్ను గూర్చిన విషయాలన్నీ మీకు పూర్తిగా విశదీకరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీకు అన్నీ అర్థమైపోతుంది అని యేసు ప్రభు శిష్యులకు కూడా చెప్పి ఉన్నాడు. సో శిష్యులకే అది అర్థం కానప్పుడు ఇంక వీళ్ళకేట అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఇవన్నీ వారికి అర్థమయ్యేంత వరకు, ఇవన్నీ వారికి తెలిసేంత వరకు వారు చేసిన పాపాలకు శిక్ష విధించకుండా ఆపుము, ఓర్చుకొనుము అని యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆమేన్. తండ్రి ఆ ప్రార్థన ఆలకించాడు. ఎందుకంటే ఆయన చెప్పేది ఈయన చేస్తాడు కనుక ఈయన అడిగేది ఆయన ఇస్తాడు. ఒక పొడుపు కొత్త కొట్టే అడగనా? ఆయన చెప్పేది ఈయన చేస్తాడు, ఈయన అడిగేది ఆయన ఇస్తాడు. ఎవరు వీళ్ళు? చెప్పుకోండి చూద్దాం. ఆయన తండ్రి, ఈయన కుమారుడు యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన చెప్పిందన్నీ ఈయన చేస్తాడు కాబట్టి ఈయన అడిగిందన్నీ ఆయన చేస్తాడు. తండ్రి, ఈ విషయాలన్నీ వారికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదయ్యా, అది అర్థమయ్యేంత వరకు వారికి అవకాశం ఇవ్వు, మారు మనసు పొందేదానికి అవకాశం ఇవ్వు. యేసుక్రీస్తు చేసిన ఈ ప్రార్థన వారి పాపాలను తీసేయలేదు, వారు మారు మనసు పొందేదానికి అవకాశాన్ని ఇచ్చింది. మనం ఒకరి కోసం ప్రభువా వారిని రక్షించము, వీరిని రక్షించమని ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వెళ్ళి వారిని రక్షించేయుడు. రక్షింపబడాలంటే వారంతటా వారుగా పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందితే తప్ప పాపాలు తీసివేయబడదు. కానీ మన ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని శిక్ష వెంటనే అమలు కాకుండా వాయిదా వేయిస్తుంది. వారు మారు మనసు పొందేదానికి మన ప్రార్థన బట్టి దేవుడు ఏం చేస్తాడు? వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు మారు మనసు పొందేదానికి. సో యేసు ప్రభు చేసిన ప్రార్థన వారి పాపాలను తీసివేయలేదు, వారు మారు మనసు పొందేదానికి అవకాశాన్ని ఇచ్చింది. తండ్రి యొక్క శిక్షను వాయిదా వేసింది. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి బలమైన సాక్ష్యాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. దేవుడు బలమైన సాక్ష్యాన్ని, యేసే రక్షకుడు, యేసే మెస్సియా, మీరు సిలువ వేసిన వాడే, మీరు వెతుకుతున్న మెస్సియా అనే దానికి దేవుడు బలమైన సాక్ష్యాన్ని వారి కళ్ళ ముందు పెట్టాడు. ఎన్నో పెట్టాడు. అందులో ప్రాముఖ్యమైనది అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంది. పేతురు, యోహాను ఒకరోజు దేవాలయానికి వెళ్తూ ఉన్నారండి. అక్కడ ఆ కుంటివాడైన ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. 40 సంవత్సరాలుగా ఆ ద్వారం దగ్గర పడి ఉన్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు వాడు 40 సంవత్సరాలుగా ఆ స్థితిలో అక్కడనే ఉన్నాడు. ఉదయాన్నే తెచ్చి వారి తల్లిదండ్రులు అక్కడ పెట్టేస్తారు. వచ్చి దేవాలయానికి వచ్చి పోయే వాళ్ళు ఏదో భిక్షం వేస్తారు, దానితో బతుకుతూ కాలం గడుపుతూ ఉన్నాడు. పుట్టినప్పటి నుండి కుంటోడే. అతను ఎంతో మంది చూస్తున్నారు. యాజకులు చూస్తున్నారు, ప్రధాన యాజకులు చూస్తున్నారు, పరిశీలు చూస్తున్నారు, ధర్మశాస్త్ర ఉపదేశం చూస్తున్నారు, శాస్త్రులు చూస్తున్నారు, జనం చూస్తున్నారు. వస్తా అతను చూస్తూనే ఉన్నారు. 40 సంవత్సరాలుగా అక్కడనే పడి ఉన్నాడు. ఒకరోజు అదే దారిలో పేతురు, యోహాను పోతూ ఉన్నారు. అయ్యా ఏదైనా ఇవ్వండి అయ్యా అని అడిగాడు. పేతురు తేరి చూశాడు. పరిశుద్ధాత్మని కార్యం ఇప్పుడు అరంగేట్రం అవబోతుంది.
దేవుడు వారి కళ్ళ ముందు బలమైన సాక్ష్యాన్ని పెట్టబోతున్నాడు. పేతురట చూశాడు, ఆ వ్యక్తి చూశాడు, కళ్ళు కలిసింది, ఎదురు చూస్తున్నాడు, ఏదైనా ఇస్తాడు అని చెప్పి. పేతురు చెప్పాడు, తమ్ముడు నా దగ్గర ఏమి లేదు స్వామి, కానీ ఒకటి ఉంది ఇస్తాను, తీసుకో. యేసయ్య నామములో లేచి నడువు అన్నాడు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమని చేయబట్టి లేపాడు. వాక్యం అంటుంది, వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించు, వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. జనమంతా చూస్తున్నారు. ఇప్పుడు ఊరే బిచ్చగాడు, కుంటోడు నడుస్తూ ఉన్నాడు, గంతులు వేస్తున్నాడు. ఎట జరిగింది ఇది, ఎలా జరిగింది? జనమంతా ఆశ్చర్యం. వాడు పేతురుని చూపిస్తున్నాడు, ఈయన నన్ను లేపాడు, ఈయన స్వస్థపరచాడని చెప్పి. ఇది ఎలా సాధ్యం? జనమంతా, యాజకులు, ప్రధాన యాజకులు, దేశమంతా ఇప్పుడు ఆ ఒక్క విషయం మీద కేంద్రీకృతం అయ్యింది. వాళ్ళందరూ ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే వాళ్ళందరూ 40 సంవత్సరాలుగా చూస్తున్నారు ఆ వ్యక్తిని. కుంటివాడిగా పడి ఉన్నాడు, ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు, ఇది ఎలా సాధ్యం? ఇది జనమంతా పేతురు వైపు చూసినప్పుడు పేతురు ఎంటర్ అయి చెప్తున్నాడు, దీనికంతా కారణం యేసు. హల్లెలూయా. యేసు అని సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత ఈ పేతురుని యోహాన్ని తీసుకుని వెళ్ళి కోర్టులో నిలబెట్టి, మీరు ఎలా చేస్తున్నారు దీన్ని అనేసి అడిగారు. అప్పుడు పేతురు ఒక ప్రసంగం ఇచ్చాడు, వీటన్నిటి కారణము మీరు సిలువలో వేసిన యేసు ప్రభువే. ఆ రోజు పిలాతు కూడా చెప్పాడు వద్దని చెప్పి, కానీ మీరు సమ్మతించక వినక యేసు ప్రభును సిలువలో కొట్టించారు. ఆ యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు మరణము నుండి లేపాడు, మేమే దానికి సాక్షులము. ఆయన ఇప్పుడు సజీవుడుగా ఉన్నాడు అనేదాన్ని నిరూపించారు. యూదుల కోర్టు 70 మంది ఉంటారు అక్కడ. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇది ఎలా సాధ్యం? వీళ్ళందరూ చదువులేని పామరులే. చేపలు పట్టేవాడు, చేపలు పట్టేవానికి ఇంత గొప్ప శక్తి ఎలా వచ్చింది? అతను అంటున్నాడు, యేసుక్రీస్తు నామములో ఇది జరిగింది. నేను ఒకరి పేరు చెప్తే అది జరిగిందంటే అర్థం ఏమిటి? ఆయన బతికున్నాడని అర్థము. చనిపోయిన వ్యక్తి ద్వారా అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఇప్పుడు నేను ఎంఆర్ఓ ఆఫీస్కి పోయేసి, మేడం నేను వైసీపీ లీడర్ని, నాకు ఈ కార్యం చేసి పెట్టు, నేను వైసీపీ లీడర్ అంటే ఆమె చెల్లెమని చెంపగొట్టిస్తుంది. కారణమేమి? ఇప్పుడు వైసీపీ రూలింగ్ పార్టీ కాదు, అదే టీడీపీ నాయకులు చెప్తే చేస్తారు. ఎందుకు? టీడీపీ రూలింగ్లో ఉంది కాబట్టి వాళ్ళ నాయకులు చెప్తే చేస్తారు. అదే ఓడిపోయిన పార్టీ చెప్తే చేయరు. సో ఒకరి పేరు చెప్తే జరుగుతుందంటే అర్థం ఏమిటి? అతను బతికి ఉన్నాడు, అతను మామూలు వ్యక్తి కాదు. ఆయన పేరు చెప్తేనే అద్భుతాలు జరుగుతుందంటే, ఆయన పేరు చెప్తే దెయ్యాలు పారిపోతుందంటే, ఆయన సజీవుడుగా ఉన్నాడు, మరణాన్ని గెలిచాడనే దానికి మేమేరా సాక్షులం అన్నాడు. చూడండి అపోస్తుల కార్యం 3:15, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. సోదరులారా, 17వ వాక్యము, సోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలుసు. ఇవన్నీ మీరు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసుకోండి. తెలుసుకొని ఇప్పుడు మారు మనసు పొందండి. లేకపోతే నాలాంటి ఒక వ్యక్తి ఇంత గొప్ప అద్భుతం చేయగలడా? నా వల్ల సాధ్యమేనా? గుర్తుంచుకోండి, యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన పునరుద్ధానుడు కాబట్టి ఆయన పేరు చెప్తే అద్భుతాలు జరుగుతూ ఉంది, ఆయన పేరు చెప్తే దయ్యాలు పారిపోతా ఉంది. ఆయన ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు, మరణాన్ని గెలిచాడు. మేమే సాక్షులము, మేము చేసే అద్భుత కార్యాలే సాక్షులము. ఇప్పుడైనా నమ్మి మారు మనసు పొందండి అన్నాడు. దేవుడు ఒక మనిషికి ఇచ్చే ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదము ఏమిటి? అవకాశాలే. మారు మనసు పొందడానికి దేవుడిచ్చే అవకాశాలే. కానీ వారు ఆ అవకాశాన్ని తిరస్కరించారు. కళ్ళ ముందే జరిగింది అద్భుతము, కళ్ళ ముందే జరిగింది. ఇక లేదని చెప్పేదానికే లేదు. సో తప్పకుండా వారు మారు మనసు పొంది ఉండాల్సింది, ప్రభువు నమ్ముకునవలసింది, ఆయనే మన మెస్సియాని గుర్తించి పశ్చాత్తాపడి ఉండవలసింది. కానీ వారు అహంకారంతో
యేసయ్యను మరలా తిరస్కరించారు. కారణము, వారికి వారి హోదా ముఖ్యం, వారి పదవి ముఖ్యం, వారికి డబ్బు ముఖ్యం, వారికి ధనం ముఖ్యం, వారికి పేరు ప్రఖ్యాతులు ముఖ్యం, సమాజంలో పెద్దవారికి ఉండడం ముఖ్యం. దానికోసం వారు తిరస్కరించింది యేసయ్యను కాదు, పరిశుద్ధాత్మదేవుని. ఎప్పుడైతే వారు బాప్తిస్మిచ్చు యోహాన్ని తిరస్కరించారో అప్పుడు తండ్రికి విరోధంగా వారు పాపం చేశారు. ఎప్పుడైతే యేసయ్యను సిలువ వేశారో అప్పుడు కుమారుడైన దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేశారు. ఎప్పుడైతే అపోస్తలులు ప్రకటించిన సువార్తను వారు తిరస్కరించారో అప్పుడు వారు పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేశారు. యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 12లో, ఒక మనిషి కుమారునికి విరుద్ధంగా పాపం చేస్తే క్షమించబడును గాని పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా పాపం చేస్తే మాత్రము ఏ యుగమందైనను రాబో యుగమందైనను వారికి క్షమాపణే లేదన్నాడు. దేవుడు 3 సాక్ష్యాలను ఇచ్చాడు, మహా అద్భుతాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. ఇన్ని చూసి కూడా వాళ్ళు యేసయ్యను నమ్మలేదు. కానీ యేసు ప్రభు చేసిన ప్రార్థన బట్టి దేవుడు వారి మారుమనసు పొందేదానికి 40 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. కానీ వారు మారు మనసు పొందలే. అపోస్తలులను కూడా కొట్టి హింసించి బాధ పెట్టారు. చివరికి స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపేశారు. ఎప్పుడు అతన్ని చంపారో దేవుడు వారికి ఇచ్చిన అవకాశము అంతటితో అయిపోయింది. క్రీస్తు శకము 70 సంవత్సరములో రోమా సైన్యాధ్యక్షుడు టైటస్ వచ్చాడు. జెరూసలేమును నామరూపకం లేకుండా చేసేసాడు. 4 సంవత్సరాలుగా జెరూసలేం మీద యుద్ధం చేసి 10 లక్షల మందికి పైన యూదుల్ని చంపేశాడు. చరిత్ర చెప్తుంది, జెరూసలేం వీధుల్లో రక్తము ఏరులుగా ప్రవహించిందంట. ఆ రోజు వాళ్ళు చెప్పారు, వీడి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. వాళ్ళ రక్తము వీధుల్లో పారిందట. కత్తి వాతతో అందరినీ హతమార్చేశారు. 90,000 మంది యూదులను ఖైదీలుగా పట్టుకుని వెళ్ళిపోయినారు. దేవాలయమును రాయి మీద రాయి లేకుండా కూల్చేశారు, కాల్చేసినారు. జెరూసలేమే లేకుండా పోయింది. ఆ తర్వాత వారికి సొంత దేశమే లేకుండా మిగిలిన వారు వేరే దేశాల్లో శరణార్థులుగా జీవితాన్ని గడపవలసిన దుస్థితికి వెళ్ళిపోయారు. కారణము, దేవుడిచ్చిన అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు. తెలియకుండా పాపం చేస్తే దానికి దేవుడు బలిని ఏర్పాటు చేసి పెట్టాడు క్షమాపణకు. తెలిసి దురహంకారంతో పాపం చేస్తే, అనగా యేసే రక్షకుడని తెలిసి కూడా, ఈయనే నిజమైన దేవుడని తెలిసి కూడా ఆయన నమ్ముకోకపోతే, ఆయన తిరస్కరిస్తే ఆ పాపానికి ఇంకా పరిహారమే లేదని హెబ్రీలకు 10వ అధ్యాయము 26, 27, 6వ అధ్యాయం 4 నుండి 6 వాక్య భాగాల్లో చెప్తుంది. తెలిసి ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి పరిహారార్థ బలి ఇక లేదు. ఇలారా దేవుడు మనం మారు మనసు పొందేదానికి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5. దేవుని అనుగ్రహము ఆ మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా? ఎందుకయ్యా నువ్వు దేవునికి విరుద్ధమైన కార్యం చేస్తా ఉన్నా కూడా, నువ్వు తప్పు చేస్తా ఉన్నా కూడా నీకు ఎందుకు మంచి జరుగుతూ ఉంది? ఎందుకంటే దేవుడు నీకు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మనసు మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. అరే, మనం ఇంత తప్పు చేసి కూడా, దేవునికి విరుద్ధమైన కార్యం చేసి కూడా దేవుడు మనకు మేలు చేస్తున్నాడే, అలాంటి దేవునికి మనము పాపం చేస్తున్నావా అనే పశ్చాత్తాపం కలగాలనే దేవుడు నీకు అలాంటి పరిస్థితుల్లోనూ నీకు మేలు చేస్తున్నాడు. కానీ నువ్వు ఆయన చూపిన అనుగ్రహాన్ని, ఆయన మేలును, ఆయన సహనాన్ని మరింత పాపం చేయడానికి వాడుకుంటే, గుర్తుంచుకో, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు.
ఇది తప్పు, ఇది పాపం, ఇలా చేయకూడదు, దేవుని వాక్యానికి విరుద్ధమని తెలిసి కూడా నువ్వు దాన్ని కంటిన్యూగా చేస్తూ ఉన్నావనుకో, ఏమర్థం అంటే నువ్వు శిక్షను మరింత పెంచుకుంటున్నావు అని అర్థం. ఇట్ట మనం జీవిస్తున్నా కూడా, ఇట్ట చేస్తున్నా కూడా మనకు మంచి జరుగుతుంది కానీ అనేసి మనము అదే పని తిరిగి చేస్తూ ఉంటే శిక్ష ఎక్కువ అవుతా వస్తాయి. అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుణ్ణి వాడుకుంటున్నావు. ఆయన కృపను నీ లాభానికి, నీ స్వార్థానికి వాడుకుంటున్నావు, పాపానికి వాడుకుంటున్నావు. అది రెండింతల శిక్షను తీసుకుని వస్తుంది. ఒకరోజు దేవుని ఉగ్రత వస్తుంది. వీలారా, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కనుక ఇప్పుడే మారు మనసు పొందండి.